ఇప్పుడు టేబుల్ ఒకటి ఉందనుకోండి. ఓకే, టేబుల్ క్రియేట్ చేయడం చెప్తాను. ఇందులో డేటా టైప్స్ చాలా జాగ్రత్తగా చూడాలి. ఒరకెల్లా ఉండవు. ఇప్పుడు మీకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నది. కస్టమర్స్ అన్నది టేబుల్. ఇందులో వీ హ్యావ్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కాంటాక్ట్ నేమ్, అడ్రస్, సిటీ, పాజిటివ్ కోడ్, కంట్రీ. ఇవి అట్రిబ్యూట్స్. ఇవన్నీ డిస్ప్లే అవుతాయి ఇందులో. సార్ మీ సెలెక్ట్ సార్ మీ వాయిస్ రావడం లేదు సార్, బ్రేక్ అవుతా ఉంది. అదేంటిది? అది బాగానే ఉంది. నెట్ కనెక్షన్ కూడా బాగానే ఉంది. నెట్ ఫుల్ గా ఉంది. నీకు సార్ గణేష్, వస్తుంది సార్, వాయిస్ వస్తుంది. తేజ, నీ నెట్ ఇష్యూ, నాది కాదు. తేజ, సార్ మీరు కంటిన్యూ చేసింది సార్. మనోడు రీలాగిన్ అయ్యి వస్తాడు. ఓకే. సార్ ఓకే ఇప్పుడు అర్థం కాలే. ఓకే ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే ఇవి వచ్చినాయి. ఇప్పుడు అన్ని అట్రిబ్యూట్స్, అన్ని టపుల్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇగో టపుల్స్ Yes, ఇందులో sir. ఎన్ని ఉన్నాయి? 91 టపుల్స్ ఉన్నాయి కస్టమర్స్ దాంట్లో. సపోజ్ కేటగిరీస్ కావాలనుకోండి, ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ చెప్పు తేజ. సెలెక్ట్ స్టార్ Sir, ఫ్రమ్. ఇప్పుడు కేటగిరీస్ sir. అనేది టేబుల్ ఉంది. ఓకే, ఇందులో అన్ని కావాలి. అప్పుడు ఎలా రాయాలి? Select star from categories. సి క్యాపిటల్ పడదా? స్పెల్లింగ్ చూడండి ఒకసారి. జి సి సిఏడిజిఓఆర్ఐఎస్. వచ్చిందో లేదు? అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ లో కావాలనుకోండి, ఎలా రాయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయీస్. అలాగే అడ్రస్ అయితే ఎలా రాయాలి? సెలెక్ట్ Star from order. అక్కడ ఓ క్యాపిటల్ ఇచ్చాడు, అడ్రస్. ఇది 1 కంపైలర్ లో రన్ అవుతున్నాయి. 1 కంపైలర్ లో చేసి చూపెడతాను మీకు అన్ని కూడా. అలాగే ప్రొడక్ట్స్ లో అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. షిప్పర్స్ అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షిప్పర్స్. సప్లైర్స్ అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సప్లైర్స్. అన్ని అట్రిబ్యూట్స్ వస్తాయి, అన్ని రోస్ వస్తాయి. ఇప్పుడు కస్టమర్స్ లో కావాలంటే తేజ ఎలా రాయాలి? Select star from customers. వెరీ గుడ్. ఇందులో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? Customer ID, customer name, నేమ్, సిటీ, contact name, address, కంట్రీ city. ఉన్నాయి. సి Yes, ఐ sir. వాంట్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ కావాలి. ఎలా రాయాలి? స్టార్ అని చెప్పకుండా Select. here you have to Yes, sir. చెప్పు. సెలెక్ట్ Select customer ID, customer name, country, sir. కస్టమర్ Com- నేమ్, సిటీ, comma కంట్రీ country, తీసుకో. కస్టమర్ comma నేమ్, స్పెల్లింగ్ comma city, నేమ్, సిటీ, సి క్యాపిటల్, కామన్, country, capital C. ఫ్రమ్. From customers. వచ్చిందా లేదా? సో ఏ Yes, sir. అట్రిబ్యూట్ కావాలంటే అట్రిబ్యూట్ చెప్పాలి. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు కండిషన్స్ చెప్పచ్చు. ఎలా? సరే, ఇప్పుడు ఏ కాలం కావాలంటే ఆ కాలం నేమ్ చెప్పి, ఫ్రమ్ అని చెప్పి టేబుల్ నేమ్ చెప్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే అన్నీ వచ్చేస్తాయి, అవునా కదా? Yes, sir. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేయొచ్చు? సెలెక్ట్ డిస్టెంట్, ఇక్కడ ఒకసారి చెప్తాను చూడండి. సెలెక్ట్ డిస్టెంట్ కంట్రీ ఫ్రమ్. ఇప్పుడు కంట్రీ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాం అనుకోండి, ఏమొస్తాయి? డూప్లికేట్స్ రిమూవ్ అవుతాయి కదా సార్. అంటే సారీ. ఓకే సార్. ఇప్పుడు కంట్రీ. ఇప్పుడు ఎప్పుడైతే డిస్టెంట్ అనే కీవర్డ్ వాడేవో, అప్పుడు ఏమి రావు? డూప్లికేట్స్ నాట్ అలౌడ్. డూప్లికేట్స్ రావు. అలాగే నేమ్స్. ఇప్పుడు ఎంప్లాయీ ఉన్నాడు, నేమ్ నాకు డూప్లికేట్స్ రాకూడదు అంటే ఎలా రాయాలి? సెలెక్ట్ డిస్టెంట్ నేమ్స్ ఫ్రమ్ కస్టమర్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్. ఏ అట్రిబ్యూట్ కి అయితే డిస్టెంట్ అని వాడామో ఆటోమేటిక్ గా ఏమైపోతాయి? డూప్లికేట్స్ పోతాయి. ఓకే, Yes, sir. వేర్ అనేది ప్రిడికేట్. గుర్తుపెట్టుకోండి, వేర్ అనేది ప్రిడికేట్. వేర్ అని చెప్పి కండిషన్ చెప్పచ్చు.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు మెక్సికో అంటే ఎలా వస్తాయి? మెక్సికో సంబంధించిన కస్టమర్స్ మొత్తం డీటెయిల్స్ కస్టమర్స్ వస్తాయి. టేబుల్లో కంట్రీ మెక్సికో ఉన్న వాల్యూస్ వస్తాయి. ఎస్ సార్. ఈ కంట్రీ చూడండి ఓన్లీ మెక్సికో అనే వస్తాయి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాను అనుకోండి, ఎవరి వస్తాయి? సార్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే ఏమొచ్చినాయి? మొత్తం కస్టమర్స్ ఆల్ టేబుల్స్ ఇప్పుడు డేటా నాకు వస్తుంది సార్. కంట్రీ జర్మనీ ఉన్నాయి, ఫ్రాన్స్ లో ఉన్నాయి కావాలి, ఎలా రాదు చెప్పు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ ఆ, కంట్రీ ఈక్వల్ టు జర్మనీ. జర్మనీ డబుల్ కోట్స్. జర్మనీ ఫ్రాన్స్ రాదు. ఓకే ఫ్రాన్స్ సార్. ఇప్పుడు ఎవరి వస్తాయి? ఓన్లీ ఫ్రాన్స్ ఓన్లీ సంబంధించిన. ఫ్రాన్స్ డేటా, ఓన్లీ కంట్రీ ఫ్రాన్స్ ఉన్నాయి వస్తాయి. ఎస్ సపోజ్ సార్. ఇక్కడ ఫ్రాన్స్ లో నేను స్మాల్ రాస్తే రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వస్తాయి కదా సార్, కేస్ హిస్టరీ కాదు కదా. కంట్రీ అంటే ఈక్వల్స్ టు ఇప్పుడు ఫ్రాన్స్ ఇక్కడ వచ్చేసింది కానీ యాక్చువల్ గా రాదు. ఎస్ సార్. యాక్చువల్ గా ఇక్కడ వచ్చింది కానీ రాదు. అలా రావాలి అంటే అప్పర్ అనే ఫంక్షన్ చెప్పి ఇక్కడ అప్పర్ కేసు మార్చాలి. ఓకే, ఓకే సార్. ఇక్కడ మటుకు వచ్చింది కానీ ఇందులో రాదు, యాక్చువల్ గా MySQL లో రాదు. ఓకే, ఓకే సార్. అదే సార్ దీంట్లో వస్తుంది అని చెప్పాను. రాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎవరి వస్తాయి? కస్టమర్ ఐడి ఎవరైతే 1 అయితే ఉందో వాళ్ళ 1 డేటా ఉన్నదో వస్తుంది సార్. వాళ్ళ డేటా ఉంటే. ఓకే, ఆడది ఉంది. సపోజ్ ఇక్కడ నేను 1000 అని వాడితే 1000 ఉంటే వస్తుంది, లేకపోతే రాదు సార్. జస్ట్ కాలం హెడింగ్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఎస్ సార్. ఎప్పుడు Yes. ఉంటే. ఇది న్యూమరిక్ అయితే డైరెక్ట్ గా వాడతాం. జస్ట్ ఇదేమిటిది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఐడి వేర్ కస్టమర్ ఐడి గ్రేటర్ దాన్ 80 అంటే ఎవరు వస్తాయి? 80 పైన ఉండే వాళ్ళందరూ వస్తారు. 81. 80. అవును, ఒక్కసారి ఇప్పుడు గ్రేటర్ దాన్ కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కి తేడా ఏంటి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే 18 స్టార్ట్ అవుతుంది సార్. రైట్, గ్రేటర్ దాన్ అంటే కండిషన్ సాటిస్ఫై. ఇది దేనికి? ఇది గ్రేటర్ దాన్. మనకి 6 రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏమున్నాయి 6 రిలేషనల్ ఆపరేటర్స్? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. ఏ లాంగ్వేజ్ అయినా 6 కామన్. ఏ లాంగ్వేజ్ అయినా ఆ 6 రిలేషనల్ ఆపరేటర్స్ కామన్ గా ఉంటాయి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇవే ఇంకా ఉన్నాయి. సారీ, ఇది నాట్ ఈక్వల్స్ టు కి బిట్వీన్, లైక్, ఇన్ ఏముంటాయి? బిట్వీన్ లైక్. ఇప్పుడు ఈక్వల్ టు చూసాం కదా, గ్రేటర్ దాన్ చూసాం. అలాగే లెస్ దాన్ చేయొచ్చా చేయకూడదా? ఎలా ఎలా చెప్పాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్. ఇప్పుడు లేదా సెలెక్ట్ చెప్పది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ కస్టమర్స్ రాద్దాం. ఓకే వేర్ సార్. కస్టమర్స్ వేర్ కస్టమర్స్ ఐడి లెస్ దెన్ కస్టమర్ ఐడి లెస్ Less than? దాన్ 80 అన్నాను అనుకో, ఏమవుతుంది? 80 బిలో ఉండేటివన్నీ వస్తాయి సార్. ఏది ఇక్కడ తన్నింది అక్కడ. కస్టమర్ ఐడి స్పెల్లింగ్ కరెక్టేనా? సార్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ సరే అట్రిబ్యూట్ చూద్దాం. ఇక్కడ CUSTOMER ID స్పెల్లింగ్ చూద్దాం. ఫ్రమ్ కస్టమర్స్ వేర్ ఐడి లెస్ దాన్ 30. అంటే ఎవరి వచ్చినాయి? ఎక్కడ దాకా వచ్చినాయి? 29 వరకు వస్తాయి. యూ వాంట్ గెట్ 30. ఓకే, ఇక్కడ చూడండి. ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఎలా రాయాలి? లెస్ దాన్ ఈక్వల్ టు సార్, రైట్, ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఎందుకు రాయక్కలేదు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ Less than equal to. అప్పుడే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కరెక్ట్. ఇప్పుడు 30 కూడా వస్తుంది. ఓకే, నాట్ ఈక్వల్స్ టు అంటే ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు అంటే 30 తప్ప మిగతా అన్నీ వస్తాయి సార్. అంతే. ఓకే, నాట్ ఈక్వల్స్ టు ఎలా రాయాలి?
అది సార్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ అదే సార్. వీ వోంట్ ఫైండ్ 30 ఇయర్ 30 రాదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమున్నాయి ఇక్కడ లెసన్ బిట్వీన్ చూద్దాం. ఏంటిది, నాకు Between. కస్టమర్ ఐడి 10 నుంచి 30 వరకు కావాలి. బిట్వీన్ బిట్వీన్ 10 బిట్వీన్ కస్టమర్ ఐడి బిట్వీన్ 10 and 30. అప్పుడు ఎవరికి వస్తాయి 10 నుంచి 30 వరకు వస్తాయి. దిస్ ఈక్వల్స్ టు కస్టమర్ ఐడి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అండ్ కస్టమర్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 30. ఓకే, ఇది అర్థమైందా? సార్. అలాగే లైక్ చెప్తాను, ఇన్ ఒకటి చెప్తాను. ఏంటిది ఇన్ ఇన్ ఇప్పుడు ఎవరి వస్తారు? ఓన్లీ 1 కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 1 అండ్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 4. సారీ, అంటే కాదు, ఆర్. కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 1 ఆర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఇన్. నాట్ ఇన్ అంటే ఇవి కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవేంటిది నాట్ ఇన్. అలాగే ఇంకోటి ఏమొస్తుంది మనకి, లైక్ చెప్తాను చూడండి. లైక్ జనరల్గా ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం. చెప్తాను. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. పర్సెంట్ ఒకటి, అండర్ స్కోర్ ఒకటి. పర్సెంట్ ఈస్ మెటా క్యారెక్టర్, అండర్ స్కోర్ ఈస్ ఫర్ సింగిల్ క్యారెక్టర్. పర్సెంట్ అంటే ఏమొస్తాయి? ఎస్ తోటి బిగిన ఈ నేమ్స్ అన్నీ వస్తాయి. స్మాల్ ఎస్ తోటి బిగిన్ అవుతున్న నేమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సిటీ ఎస్ తోటి మొదలవ్వాలి. ఏంటిది, ఇక్కడ క్యాపిటల్ కూడా వచ్చేస్తాను, అది కరెక్ట్ కాదు. ఓకే, ఏది కస్టమర్స్ లైక్ పర్సెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. పర్సెంట్ ఈజ్ ఫర్ మెటా క్యారెక్టర్, అండర్ స్కోర్ ఈజ్ ఫర్ సింగిల్ క్యారెక్టర్. అంటే ఎస్తో మొదలయ్యి అన్నీ వస్తాయి. ఏదేది సారీ కంట్రీ కాదు, సిటీ. ఇక్కడ చూడండి, సిటీ దేంతో మొదలవుతుంది? ఎస్తో మొదలయ్యి అన్నీ వస్తున్నాయి. పర్సెంట్ అంటే పర్సెంట్ అంటే ఎఫ్తో మొదలయ్యి సిటీస్ ఏమన్నా ఉంటాయి వేస్తాయి. ఓకే, ఫ్రాంక్ఫర్ట్ వస్తాయి. అలా కాకుండా ఒక 3 క్యారెక్టర్స్ ఉన్న నేమ్స్ కావాలని అనుకోండి, 3 అండర్ స్కోర్ పెడితే 3 లెటర్స్ ఉన్నాయి వస్తాయి. ఫస్ట్ క్యారెక్టర్ ఇచ్చి 2 అండర్ స్కోర్ ఇస్తే లెంత్ 3 ఉంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ మీరు స్పెసిఫై చేసిన క్యారెక్టర్ ఉంటుంది. రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ మీరు అందులో వాల్యూస్ ఉన్నాయి వస్తాయి. ఇది దేనికి? ఇది లైక్. ఇదేంటిది లైక్. ఇన్ నాట్ ఇన్. నెక్స్ట్ ఆర్డర్ బై క్లాస్ చూడండి. ఏ క్లాస్ ఇది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఆర్డర్ బై ప్రైస్ అంటే ఏ ఆర్డర్లో వస్తాయి? బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. బై డిఫాల్ట్ ఏ ఆర్డర్లో వస్తాయి? అసెండింగ్ ఆర్డర్. మీరు చెప్పక్కర్లేదు ఏఎస్సి అని. అలా కాకుండా నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకోండి, ఏం చెప్పాలి? డిఎస్సి అని చెప్పి. డిఎస్సి అంటే అర్థం ఏంటి? ఇక హైయెస్ట్ ప్రైస్ టు లోయెస్ట్ ప్రైస్ వస్తాయి. ఏఎస్సి అంటే అసెండింగ్ ఆర్డర్. ఏఎస్సి అంటే అర్థం అంటే అసెండింగ్ ఆర్డర్లో మీకు ఎలా వస్తాయి? లీస్ట్ టు హైయెస్ట్ వస్తుంది. అదే బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్. మీరు డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ఆప్షన్ డిఈఎస్సి. ఏ ఆప్షన్ చెప్పాలి ఇక్కడ? డిఈఎస్సి. డిసెండింగ్ ఆర్డర్లో మీకు డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది అసెండింగ్ ఒకటి. రెండవది ఇంకోటి ఏంటిది? డిసెండింగ్ ఒకటి. ఏంటిది? అసెండింగ్, డిసెండింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ బై క్లాస్ తోటి ఇవి చెప్పుకుంటే వెళ్తాం. నెక్స్ట్ అండర్ క్లాస్ చూడండి. ఇక్కడ ఏం చెప్తాం? అండర్ వేరు. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూకే అండ్ సిటీ ఈక్వల్స్ టు లండన్. అంటే ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 2 అండ్ అన్నప్పుడు 2 ట్రూ అవ్వాలి. 2 ట్రూ అయితే వాల్యూస్ ఉంటే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు కంట్రీ ఏమవుతుంది? యూకే. సిటీ ఏమవుతుంది? లండన్. ఆ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇది అండ్ ఆప్షన్. నెక్స్ట్ ఆర్ కూడా చూడొచ్చు. ఆర్ అంటే ఐదర్ ఆఫ్ ద కండిషన్స్. ఇది ఏంటిది? కంట్రీ జర్మనీ అవ్వాలి. సిటీ మటుకు ఐదర్ బెర్లిన్ ఆర్ స్ట్రోగట్. ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ వస్తాయి. ఆర్ అన్నప్పుడు ఐదర్ ఆఫ్ ద కండిషన్, అండ్ అన్నప్పుడు బోత్ ద కండిషన్స్. ఇది అండ్ ఒకటి, ఆర్ ఒకటి. అండ్ ఆరు 2 కలిపాడు. నాట్ అంటే ఏమొస్తాయి మనకి? కండిషన్ కాకపోతే ఏంటది? ఇప్పుడు బెర్లిన్ ఆర్ సిటీ అంటే రెండిట్లో ఏదన్నా వస్తుంది. ఓకే,
ఇది కూడా కంట్రీ జర్మనీ కానీ స్పెయిన్ కానీ ఉన్నాయి వస్తాయి. ఓకే, నెక్స్ట్ అండ్ అన్నప్పుడు ఆల్, ఆర్ అన్నప్పుడు ఎనీ. ఓకే, ఇది నెక్స్ట్ నాట్ చూడండి. ఏంటిది నాట్? నాట్. నాట్ ఎలా చెప్పాలి? ఇప్పుడు నాట్ కంట్రీ ఈక్వల్స్ టు జర్మనీ అంటే జర్మనీలో లేని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ వస్తాయి. ఎందులో ఇది నాట్. నాట్. ఓకే, ఇక్కడ దాకా చూడండి. రేపు నేను ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, లిమిట్, అగ్రిగేట్ ఫంక్షన్స్ దాకా వెళ్ళిపోతాను.